న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు గజపతి నగరంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఏడుకొండలు స్వగృహంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు, కో కన్వీనర్ సరది దుర్గాప్రసాద్, జిల్లా మహిళా కార్యదర్శి మండపాక భారతి, నల్లి ఆదనారాయణ, తౌడు ఈశ్వరరావు, సాంబ కొల్లకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో, విశ్వకర్మ ఆలయంలో ప్రధాని మోదీ పేరు మీద పూజలు నిర్వహించారు. మరి యొక్క కేక్ ని మరి ఈ జన్మదిన సందర్భంగా కట్ చేసి మరి మన కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి మోడీ గారు ఈరోజు మరి ప్రధానమంత్రిగా మూడోసారి కూడా ఎన్నికయ్యారు. అలాగే నాలుగోసారి కూడా ఎన్నిక కావాలని మా అందరి తాలూకా కోరిక. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ గజపతి నగరం నియోజకవర్గంలో గజపతి నగరం మండలం ఆరిశెట్టి ఏడుకొండల గారి స్వగృహం నందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి 2వ తారీఖు వరకు ఈ సేవారోత్సవాలు కొనసాగించబడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నియోజకవర్గంలో జరపబడ జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అనగానేమి, అలాగే వృద్ధులకు, వికలాంగులకు పళ్ళు పంచడం అనగానేమి, రక్తదాన శిబిరాలని ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో అయితే స్వచ్ఛ భారత్ని స్టార్ట్ చేశారో, మహాత్మా గాంధీ యొక్క జన్మదినం అయినటువంటి అక్టోబర్ 2 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడంలో, ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఇవాళ సూపర్ పవర్ ఎకానమీలో ముందుగా వెళ్ళడంలో ఇవాళ భారతదేశం ప్రథమ వంతుగా ఇవాళ వెళ్తూ ఉన్నది. భారతదేశంలో 2014 తర్వాత మోడీ గారు ఇవాళ స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా అనేకమైనటువంటి ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఇవాళ ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినంతో పాటు విశ్వకర్మ అంటే ఈ ప్రపంచాన్ని శిల్పంలో చెప్పినటువంటి హిందూ మత ఆచారాల ప్రకారం ఉన్నటువంటి విశ్వకర్మ యోజన, విశ్వకర్మ యొక్క జయంతి కూడా ఈ రోజునే ఇవాళ ప్రధానమంత్రి గతంలో విశ్వకర్మ ఎవరైతే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నేత, బోయ, రజక, చాకలి, మంగలి కులవృత్తులు ఎవరైతే నమ్ముకున్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి, తక్కువ అమౌంట్లో, తక్కువ స్థాయిలో ఇవాళ రుణాలు కల్పించాలనే ఉద్దేశంతో మోడీ గారు ఆ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఎంపిక చేయడం జరిగింది. విజయనగరం కూడా ఇప్పుడు ఈ కాలంలో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మన ఎవరైతే విశ్వకర్మ యోజనలో బీసీలుగా ఎవరైతే ఈ పథకాన్ని పెట్టి ఉన్నారో వారందరికీ కూడా విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తలుగా ప్రతి గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మనల్ని అడుగుతారు, వాళ్ళందరికీ కూడా ఇది ఈ పథకం రాబోతుంది, మీరు అందరూ పెట్టుకోండి. ఎవరైతే మనకి ఉన్నాయో వాళ్ళందరినీ ఎంపీడీఓ ఆఫీసులో కూడా కలుద్దాం. భారత్ మాతాకి, భారత్